హాయ్ అందరికీ. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ మేము విష్ణుకంచి వెళ్ళామని. నెక్స్ట్ ఈ విష్ణుకంచిలో ఫస్ట్ వరదరాజ పెరుమాళ్ టెంపుల్‌కెళ్ళినాము. అదే వరదరాజుల పెరుమాళ్ అంటే ఇక్కడే బంగారు బల్లి, వెండి బల్లి ఉండేది. దర్శించుకున్నాం ఇక్కడ. లోపలైతే చాలా బాగుండింది. ఎట్లుందంటే మనం లోపల గుర్రాలు ఉంటాయి కదా, గుర్రాలకి టీత్ కూడా ఎంత నీట్‌గా చెక్కారంటే అంత నీట్‌గా చెక్కినారు. కింద ఒక పెరుమాళ్ ఉంటారు, పైన ఇంకో పెరుమాళ్ ఉంటారు. యాక్చువల్లీ ఇది 2 ఫ్లోర్స్ టెంపుల్ అనమాట. దర్శించుకొని మళ్ళీ ఇక్కడ కిందకొచ్చాము. లోపల ఇక్కడ కోనేరులో లోపల వెండి పెట్టెలో పెట్టి ఒక పెరుమాల్‌ని, మెయిన్ పెరుమాల్‌ని లోపల పెట్టేస్తారంట. 48 ఇయర్స్‌కి వన్సే ఓపెన్ చేస్తారంట. మొన్నెప్పుడో 2019లో అట్లా ఓపెన్ చేసి పూజలు చేశారంట. దీని తర్వాత మేము ఒక దివ్యదేశంకెళ్ళినాం. ఇది కూడా ఒక దివ్యదేశమే. వరదరాజ పెరుమాళ్ కూడా ఒక దివ్యదేశమే. నెక్స్ట్ దివ్యదేశం వచ్చి సొన్నవెన్న పెరుమాళ్. అదొచ్చి ఎట్లా అంటే విష్ణుమూర్తి శేషవాహనం పైన రివర్స్‌లో పడుకొని ఉంటారనమాట. అది క్లిప్ మిస్ అయిపోయింది, ఏమనుకోకండి. అక్కడ ఏం మొక్కుకున్నా జరుగుతాయని చెప్పినారు పూజారి. కానీ చాలా దగ్గరికి పిలుచుకొని పోయి చూపించినారు. ఇట్లా చెయ్యి చాపితే టచ్ అయ్యేంత దగ్గరగా. ఇది ఇంకో దివ్యదేశం. ఇది వచ్చి అష్టభుజ పెరుమాళ్ అనమాట. ఇక్కడ కూడా పెరుమాళ్ చాలా బాగున్నారు. మేము వెళ్ళిన టైంకి క్లోజ్‌లో ఉంది. ఈవినింగ్ అయినా కూడా ఏదో మళ్ళీ 1½ అవర్ తర్వాత ఓపెన్ చేస్తాము, అంతవరకు ఎక్కడైనా వెళ్ళి రండి అని చెప్పినారు. అందుకని మేము కొంచెం ఔట్‌స్కర్ట్స్‌లో ఉండే మణిమండపం అనేసి ఒక దగ్గర వెళ్ళినాము. అది ఒక పీఠంలాగా అన్నమాట. అక్కడ పీఠాధిపతి విగ్రహం పెట్టి పూజ చేస్తూ ఉంటారు. ఇదే మణిమండపం. ఇక్కడ చిన్న చిన్న పిల్లోళ్ళంతా వేదం నేర్చుకుంటా అన్నారు, ప్రాక్టీస్ చేస్తా అన్నారు అంతా. యాక్చువల్లీ ఈ గుడి తంజావూరులో శివాలయం ఉంది కదా, మెయిన్ టెంపుల్. దాని కాపీ లాగా ఉంది. ఐ మీన్ దాన్ని రిప్రజెంట్ చేసే మారి ఉంది. దాని తర్వాత మళ్ళీ మేము అష్టభుజ పెరుమాళ్ దగ్గరికి వచ్చాము. దర్శనం బాగా జరిగింది. దాని తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. మధ్యలో ఎక్కడైనా డిన్నర్ చేద్దామనేసి 8 అయిపోయింది. ఎక్కడ అని చూస్తా ఉంటే ఇక్కడ డివైన్ కేఫ్ అనేసి ఒకటి కనిపించింది మాకు. చాలా బాగుంది. ఒక 100 కార్స్ ఉంటాయి మేము వెళ్ళే టైంకి అక్కడ. ఇది ఎవరిదంటే వేలూరులో గోల్డెన్ టెంపుల్ ఉన్నది కదా, ఆ మేనేజ్మెంటే ఇక్కడ రన్ చేస్తున్నారు ఇది కేఫ్. ఐ మీన్ చాలా బాగుండింది. రేట్లు కూడా చాలా బాగున్నాయి, కానీ వర్త్ అనమాట. ఇక్కడ ఫిల్టర్ కాఫీ చాలా బాగుంటుంది. ఎవరైనా కాఫీ లవర్స్ ఉంటే ట్రై చేయండి. ఫైనల్గా మా 1 డే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. అనుకున్నవన్నీ చూసినాం, కొన్ని మిస్ అయినాం. నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి. అంతే. ఈ వీడియోకి ఇంతే. ఉంటాను. బాయ్. సబ్స్క్రైబ్